అందరికీ సోదరులందరికీ కూడా జై భీములు. నా పేరు ఆల్మెన్ రాజు శూద్ర, కోఆర్డినేటర్ ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్. మీ అందరికీ కూడా చాలామందికి కూడా సుపరిచితున్నే. అదేవిధంగా ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ సంబంధించి బొడ్డు జయచంద్ర, నారాయణ స్వామి గౌడు, తిరుపతి జిల్లా, తిరుపతి నియోజకవర్గం ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ సభ్యులు. ఈరోజు ఈ ప్రెస్ కండక్ట్ చేయడానికి ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ మెయిన్ ఉద్దేశం మీ అందరికీ కూడా తెలిసిందే. తిరుపతిలో బతుకు తెరువు కోసం వచ్చి ఏదో విధంగా బతికితే చాలని బతుకుతూ చివరికి తిరుపతి నియోజకవర్గాన్ని, ఈ తిరుపతి జిల్లాను వాళ్ళ సొంత జాగీర్లాగా ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని ఆ బతుకంతా ఎలా బతికిందో తిరుపతిలో 90s నుంచి ఉన్నటువంటి స్థానికులకు తెలుసు. అందులో నేనొకండి. అతని వ్యవహారం బండారం పూర్తిగా నా కళ్ళారా చూసిన వాడిని. నేనేమిటో కూడా వానికి తెలుసు. ఇవన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, రాజకీయాల నుంచి బెదిరింపు ధోరణికి వెళ్ళి వాళ్ళు ప్రత్యర్థ పార్టీలతో కొట్లాడుకుంటారో, నరుపుకుంటారో, చంపుకుంటారో, తిట్టుకుంటారో, అది వాళ్ళ ఇష్టం. చివరికి తటస్థంగా ఉన్నటువంటి వ్యక్తులైతేనేమి, లేదు రాజ్యాంగ పరిరక్షకులైనటువంటి వారిని కానీ వీరిపైన కూడా దాడి చేయడం, వీరిపైన కూడా నోటికి ఎట్లొస్తే అట్లా మాట్లాడడం, ఇది తిరుపతి ప్రజలే కాదు, యావత్ రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం అయితే ఉంది. ఒక కలెక్టర్ని పట్టుకొని డాకు 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 అని ఒక 25 నిమిషాలు ఒక ఎపిసోడ్ చేసి ఈ రాష్ట్ర ప్రజలపైకి, యావత్ తెలుగు జాతికి సంబంధించిన వ్యక్తులు ప్రపంచం నలుమూలలా ఉన్న వాళ్ళందరికీ దాన్ని ఫార్వర్డ్ చేసి ఈరోజు ఏదో సంకలు కొట్టుకుంటూ ఉంటే దీన్ని చూస్తూ ఊరుకోవాలని మీరు కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. అంటే వ్యవస్థలో మనము కొన్ని చట్టాలని మనం నిర్దేశించుకున్నాం. ఆ చట్టాలు ఎందుకు నిర్దేశించుకున్నాం? మనల్ని మనం ప్రశాంత జీవనాన్ని గడపడానికి, మన హక్కుల్ని మనం కాపాడుకోవడానికి. దానికంటూ కొందరిని ఒక ఉన్నత స్థానాల్లో వాళ్ళని మనం వాళ్ళ యొక్క విద్య ద్వారా అయితేనేమి, లేదు వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడి ద్వారా అయితేనేమి, ప్రజామోదంతో వారిని మనం ఒక ఆఫీసర్లుగా, లేదు ఒక శాసనసభ్యులుగా, ఒక ఎంపీలుగా, ఒక ఎంపీటీసీలుగా ఇట్లా మనం నిర్ణయించుకున్నాము. దీంట్లో ఒక జిల్లా అధికారిని డాకు 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 అని మాట్లాడుతూ ఉంటే మనమందరం కూడా చూస్తూ దాన్ని అలాగే వదిలేస్తే ఇంక చివరకు మనకు రాజ్యాంగ పరిరక్షణ ఏముంది? ఐఏఎస్లు, ఐపీఎస్లు, సివిల్ సర్వెంట్స్, దే ఆర్ రాజ్యాంగాన్ని పరిరక్షకులు. వాళ్ళకి రాజ్యాంగాన్ని వాళ్ళు ఎంత పరిరక్షిస్తారో రాజ్యాంగం కూడా ఆ విధంగా వాళ్ళని పరీక్షించాల్సిన బాధ్యత ఉంది. అసలు డాకు అని అంటే దొంగ, డాకు అంటే బందిపోటు, డాకు అంటే దారి దోపిడీదారుడు. ఒక కలెక్టర్ని అరే బాడకో, నీ స్థాయి ఏందిరా? ఓసడికే నీ స్థాయి ఏంది? నువ్వు ఎట్లా వచ్చినావు తిరుపతికి? ఏ విధంగా బతికినావు? ఎక్కడెక్కడ అడక తిన్నావు?
ఎవడోడిని పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసినావు, ఏదో శుద్ధపు సుమారుగా మాట్లాడినావు. దాంట్లో నీ శుద్ధపూస ఏందో కూడా బయటకు వస్తుంది. తెస్తాం, బుక్లెట్ తెస్తాం నీ దాని చరిత్ర పైన, నీ చరిత్ర అంతా బుక్లెట్ తెస్తాం. ఏం కామ్గా ఉన్నామనే? ఏ వ్యాపారం చేసినావు నువ్వు? ఏ కాంట్రాక్ట్ చేసినావు? ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఆస్తులు? అసలు ఈ ఆస్తులు ఎవరివి? నీ బతుకు తెలియదా? తిరుపతిలో జిరాక్స్ షాప్ పెట్టుకొని ₹1 తీసుకుంటున్నోడివి, టెలిఫోన్ బూత్ పెట్టుకొని ₹1 తీసుకుంటున్నోడివి, ఆ తర్వాత అది కూడా ఎత్తేసినావు. ఏంది నీ బతుకేంది తెలియదనే? కొత్తగా వచ్చినటువంటి జనరేషన్కి, ఒక 20 ఏళ్ళ జనరేషన్కి తెలియదేమో. ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళితే నీ బతుకందరికీ తెలుసు. కాపీదిని అడ్డం పెట్టుకున్నావు, సిద్ధారెడ్డి వాళ్ళని అడ్డం పెట్టుకున్నావు, పులిగోరు మురళిని అడ్డం పెట్టుకున్నావు, రకరకాలుగా బతికావు. ఇంటి అద్దె కట్టే పరిస్థితి లేదు నీకు. ఆదివారం అయితే వాడు కూడా మా పంపాల మటనో చికెనో. నీ కథ అంతా మాకు తెలీదా? చూద్దాం రా, నీ కథ కూడా చూద్దాం. ఒక కలెక్టర్ని బీసీ వర్గానికే, ఎస్సీ వర్గానికో లేదంటే ఓసీ వర్గమో పక్కకు పెడదాం. ఒక కలెక్టర్ అసలు బీసీలకు, బలహీన వర్గాలకు, అదే ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, బలహీన వర్గాలు కావచ్చు, అక్కడి నుంచి వచ్చిన ఒక వ్యక్తిని అంటే వీడు ఏం చేస్తాడులే అని. వెంకటరమణారెడ్డి ఉన్నాడు ఇంతకుముందు కలెక్టర్, ఏం మాట్లాడలేదు నువ్వు అంటే రెడ్డినా? కాబట్టి దీన్ని తిరుపతి ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలా. ఇప్పుడున్నటువంటి జనరేషన్కి మాయ మాటలు చెప్పి వెనక తిప్పుకొని తన రాజకీయ పబ్బం గడపాలని చూసుకుంటున్నాడు ఈ బోసిడీకే ఆర్. కాబట్టి అతనికి ఈ రోజు నుంచి తిరుపతి ప్రజలు బీకేఆర్ అంటే భూమన కరుణాకర్ రెడ్డి కాదు, అతను బోసిడీకే రెడ్డి అని చెప్పి పిలవాలని తిరుపతి ప్రజలందరినీ కోరుకుంటూ, అదేవిధంగా ఈ ప్రెస్ నోట్ని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా, మళ్ళా పోయి సపరేట్గా కంప్లైంట్ ఇవ్వడం ఇంకొకటి ఉండదు. దీన్ని సుమోటోగా తీసుకొని తిరుపతి ఎస్పీ గారిని మళ్ళా కోరుతున్నాం, దీన్ని సుమోటోగా తీసుకొని మీరు అండర్ సెక్షన్ 352 ఆఫ్ BNS pertaining to assault on a public servant, intentional insult with intent to provoke a breach of the peace, voluntary causing hurt and criminal intimidation. ఇది ఈ సెక్షన్ ఎందుకు రాదు దీని కింద మీరు పరిశీలించి జిల్లా హెడ్ అయినటువంటి కలెక్టర్ని రేపు ఎస్పీని మాట్లాడేటువంటి ఈ వ్యక్తులకి ఇలాగే వదిలేస్తే సామాన్య ప్రజల్ని వీళ్ళు లెక్క పెడతారా? మళ్ళా వీళ్ళందరూ మనల్ని శాసనసభలోకి వెళ్ళి మనల్ని పరిరక్షించేవాళ్ళ. రాజశేఖర్ రెడ్డి ఆ కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని 90లో వైఎస్ రాజారెడ్డిని వెనక పెట్టుకొని ఆయన వెనక దాంకొని తిరుపతిలో బతికి, ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి పుణ్యాన బతికి, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా అడ్డం పెట్టుకొని బతకాలనుకుంటున్నావా? జగన్మోహన్ రెడ్డికి నీ కథ అంతా తెలుసు. మేమేది రాజకీయ పార్టీ కాదు బ్రదర్స్, నేనేదనేది ఈ ప్రజలకు తెలుసు, ఈ నాయకులకు బాగా తెలుసు. మీరు అనుకున్నటువంటి సోకాళ్ళు పెద్ద పెద్ద నాయకులు, ఎంపీలు, మినిస్టర్లు, వీళ్ళందరికీ ఆల్మన్ రాజు ఏందో అనేది వీళ్ళందరికీ కూడా తెలుసు. ఈ రాష్ట్రంలోనే కాదు, తెలంగాణలోనే కాదు, ఈ దేశంలో కూడా దాదాపు ఒక 30-40 మంది ఎంపీలతో డైరెక్ట్ పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తిని అన్న సంగతి కూడా వీళ్ళకి తెలుసు. 4 ప్రధానమంత్రులను కూడా కలిసిన వ్యక్తిని నేను. పివి నరసింహారావు దగ్గర నుంచి నిన్నటి మోడీ దగ్గర వరకు. మేమేదో అలాటప్పాగా వచ్చి ఒక బ్యానర్ తెచ్చి కూర్చొని ఈరోజు వచ్చి ఏదో చెప్పటం కాదు. నిన్నటికి నిన్న, మొన్నటికి మొన్న మీరు చూస్తుంటే లాస్ట్ జూన్లో బీసీ ఆత్మగౌరవ సభని ఇందిరా మైదానంలో పెట్టాం. ఊరికే పెట్టలా. ఆ రోజు ఒక జిల్లా మంత్రిగా అనగాని సత్యప్రసాద్ అనే వ్యక్తిని ఇచ్చినప్పుడు ఆ వ్యక్తికి గౌరవించాలా, అధిష్టానాన్ని కూడా తెలియాలా. బీసీలు ఈ జిల్లాలో ఒక బీసీని ఇన్ఛార్జ్ మంత్రిగా వేసినప్పుడు గౌరవించాలా అన్న ఒక ఉద్దేశంతోనే పెట్టడం జరిగింది. అలాంటిది కలెక్టర్ని పట్టుకొని
ఇంత మాట్లాడినోడిని ఊరికే వదిలిపెడతామా? నాకు ఏ రోజు కలెక్టర్ అనే వ్యక్తితో పరిచయమే లేదు బ్రదర్స్. ఏ రోజు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి వెంకటేశ్వర్ల గారి దగ్గరికి వెళ్ళి ఇది కావాలని అడిగింది లేదు, ఒక శాలవో బొకేనో ఇచ్చి ఫోటో కొట్టుకునింది కూడా లేదు ఈ రోజుకి కూడా. చూశాను గత 4-5 రోజులుగా, వారం రోజులుగా మీడియాలో బహుజన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు, దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తులు, గోపి మాదిగ లాంటి వాళ్ళు, ప్రభాకర్ లాంటి వాళ్ళు, అన్నా ఏమన్నా ఇంత జరుగుతూ ఉంటే ఒక కలెక్టర్ని, ఒక బలహీన వర్గాల కలెక్టర్ని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఏమన్నా గమ్మనున్నావా అని. లేదా జరిగే పని జరుగుతూ ఉంది కదా చూద్దాంలే అన్నాం. కానీ వచ్చి కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి నువ్వు క్షమాపణ చెప్పు, నువ్వు అది చెప్పు కాదు, నేను ఎతకపోయి బొక్కలో వేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేయలేకపోతే చెప్పని చెప్పి మేము చేసి చూపిస్తాం ఆ పనేదో. ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ మంత్రివర్యులను పట్టుకొని చార్లెస్ శోభరాజ్ అని నిందించినటువంటి వాడిని వదిలిపెడతారా ఈ రాష్ట్ర ప్రభుత్వం? అంటే నేను అడుగుతున్నాను ఈ ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించినటువంటి సివిల్ సర్వెంట్లని, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పట్టుకొని ఏదో ఒక బంట్రోతుని మాట్లాడినట్టు మాట్లాడి సోషల్ మీడియాలో ఓని ప్రచారం పొందుతూ ఉంటే మీలో కనీసం ఐఏఎస్లో కూడా ఆ చలనం లేదా? అంటే ఆ బీసీ ఐఏఎస్ అని ఏమన్నా మీరు ఏదన్నా లోపాయకారిగా ఏమన్నా ఒప్పందాలు ఉన్నాయేమో నాకైతే తెలియదు. అదేవిధంగా మేము వైఎస్ఆర్ పార్టీకి కానీ, వైఎస్ఆర్ అధిష్టానానికి కానీ, పార్టీ అధిష్టానానికి కానీ, కార్యకర్తలకు కానీ ఒకటే చెప్తున్నాం, అయ్యా మేము రాజకీయ పార్టీ కాదు, మేము మీ పార్టీతో మేము ఎలాంటి వ్యవహారము లేదు. ఈ బీకేఆర్ అనేటువంటి బోసడీకే బతుకు తెరువుకు వచ్చి ఈరోజు తిరుపతి ప్రజల్ని రాజకీయంగా ఆడుకోవాలని చూస్తున్నాడు. వానితోనే మా యొక్క పోరాటం. అంతేగాని వైఎస్ పార్టీకి కానీ ఇంకొక పార్టీకి, తెలుగుదేశంకో మేము సపోర్ట్ చేయాలని ఉద్దేశం లేదు. బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులపైన ఎవరు దాడి చేసినా మేము ముందుకు వస్తాం. అందులో ఇది బలహీన వర్గాలు కూడా కాదు, ఒక కలెక్టర్ లాంటి వ్యక్తిని ఆ విధంగా మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ బోసడీకే రెడ్డిని జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బహిష్కరించాలని కూడా మేము ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నాం. అవసరమైతే జగన్మోహన్ రెడ్డిని కూడా కలిసి వీని చరిత్ర గురించి కూడా చెప్తాం. ఈయన చరిత్ర 1990 నుంచి తిరుపతిలో కొనసాగిన చరిత్ర. బీసీ వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే వెంకట రమణని గతంలో కిడ్నాప్ చేసి ఆయన్ని బెదిరించి ఆయన పైన దాడి చేసిన చరిత్ర కూడా వీనిది. ఇవన్నీ జనం మర్చిపోయినారు అనుకుంటున్నారు. వీటన్నిటిని కూడా ఒక బుక్లెట్ రూపంలో తీసుకొని వచ్చి ఈ తిరుపతిలో పంచేదానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సంఘటన పైన ఎంతమంది కలిసి వస్తారో రాని, అందరితో కూడా చర్చిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, బలహీన వర్గాలని వీళ్ళందరినీ కూడా కలిసి దీనిపైన ఎలాంటి కార్యాచరణ రూపొందించాలో కూడా రూపొందిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, బీకేఆర్ అలియాస్ బోసడీకే మీకు డౌన్ఫాల్ ఎప్పుడో స్టార్ట్ అయింది. గత ప్రెస్ మీట్లలో కూడా నేను చెప్పాను. కానీ నీకు, నీ కుటుంబానికి ఈ తిరుపతిలో రాజకీయ చరిత్రకు జీరో తెచ్చే విధంగా బీసీలందరూ ఏకమవుతారని తెలియజేస్తూ, జై భీమ్, జై పూలే, జై ఏబీసీఎఫ్. నోటినే కంప్లైంట్గా ఎస్పీ గారికి, డీజీపీ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి కూడా ఈవేళే రిజిస్టర్ పోస్ట్ చేయాలని చేద్దామని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం.